ఈ యొక్క పాపం అనే రుగ్మతలో నుండి మానవుడిని విడుదల చేయడానికి మరొక మానవుడికి అనేది అసాధ్యము. ఎందుకంటే ఒక వ్యక్తిని పాపములో నుండి మనం విడుదల చేయాలి అంటే మనం పరిశుద్ధులమై ఉండాలి. కనుక నువ్వు ఈరోజు మాటలు చెప్తున్న నేను కానీ వింటున్న నువ్వు కానీ ఏ మానవుడు కూడా పరిశుద్ధుడు కాదు. ఏ మానవుడు కూడా, ప్రతి మానవుడు, నేను, నువ్వు అందరం కూడా ఈ పాపం అనే రుగ్మతతో, పాపం అనే ఈ వ్యాధితో మనందరం కూడా బాధపడుతున్నాం. అయితే ఈ పాపములో నుండి మనల్ని విడుదల చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ పాపం అనే ఈ బంధకాల్లో నుండి, ఈ పాపం అనే ఈ రుగ్మతలో నుండి, ఈ పాపము ద్వారా వచ్చే మరణములో నుండి విడుదల చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి ఆయన నేనున్నాను, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ఆయన యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి ఆయన నేను పరిశుద్ధుడును, నేను ప్రతి మానవుడిని పాపములో నుండి విడుదల చేయగలనని ఆయన చాలా స్పష్టంగా తెలియజేసి ఉన్నారు.